రాఘవ లేడు ఈ మధ్య ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ రాయడం చేసేస్తున్నట్ట. మరి దానికి కారణం ఆయన చేతి రాతో లేదా ఇతరుల తలరాతో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. నేను రైటర్ అండి, చెడ్డీ రైటర్. ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయన్నది కాదు, బుర్రలో థాట్స్ ఎలా ఉన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు కూడా నన్ను రాయమని అడుగుతూ ఉంటారు. ఎక్కడ నా స్కిట్ రాయడానికి నాకు టైం ఉండదు. అక్షరం అక్షరం మా ఆవిడ నా ప్రొఫెషన్ మీద ప్రేమతో అక్షరం అని పేరు పెట్టుకున్నాను. నాకు చాలా రాత పని ఉంది. అవతల కాఫీ పట్రా, థాట్స్ రావాలి బయటికి. గో ఈ లోపు నేను 2 రాసుకుని వచ్చేస్తాను. ఓకే అలాగే అండి. అమ్మాయి అమ్మాయి నాన్న ఏడా ఏడాడు రైటర్ కదా. రైటరా బొక్క. రైటర్ అంటే ఇష్టం అండి. రైటర్ కి ఇచ్చి మా అమ్మాయిని చేద్దాం అనుకున్నా. తీరాడు సినిమాలకి సీరియల్ కి రాతాడే అనుకున్నా. ఆ తర్వాత తెలిసినాడు పేరే రచయిత అని చెప్పి. ఎక్కడ ఉన్నాడు అక్షరం? కాఫీ రెడీ అయిపోయిందా? కాఫీ ఎక్కడ? తీసుకొస్తున్నా. హాయ్ మామగారు. ఏంట్రా ఇది? మీకంతా తొందర. మీరు పండక్కి వేసుకుంటాను రాశాను, ఇప్పుడే వేసుకున్నారండి మీరు. ఇది ఏ రాశి ఏంటిది? మా మామగారు పెద్ద డాష్. డాష్ అంటే ఏంటి? ఏదైనా రాసుకోవచ్చు, మనకేముంది. నేను రాస్తే అక్కడితో ఆగిపోతండి. చదివేవాడు ఒక్కొక్క రాగా అర్థం చేసుకుంటాడు. క్లాస్ ఫిల్ చేయండి. మా మామగారు పెద్ద బొంగరంగాడు, ఎందుకంటే అందరు రూములకి తిరుగుతుంటాడు. కింద రాసేవేంట్రా? ఇదే బార్ లో ఉంటాడు వెయిటర్, మా అల్లుడు పెద్ద రైటర్. చెప్పు. వెనకాల ఉంది వీపు, మా అల్లుడు తోపని. సూపర్ క్యాప్షన్ రాసేయి. వెనకాల రాసాను మేడం. రాసావు? ఎప్పుడు రాసావురా? నా వెనకాల ఉంది ఈపు, మా అల్లుడు పెద్ద తోపు. నువ్వు బాత్రూమ్ డోర్ మీద రాసావురా? ఎయ్యరా సొత్త వేటని రాసావేంట్రా? అలా కాదండి, మీరు స్నానాలు చేసినప్పుడు తలుపు వేసుకోవడం మర్చిపోతారని తలుపు వేసుకుని స్నానం చేయండి అని. నువ్వు రాసిన రాత్రికి స్నానం కూడా చేయబుద్ధి అవట్లేదురా నాకు. మీరు స్నానం చేయబుద్దా మాకు చూడబుద్ధి అయ్యట్లేదు. మంచి ఫ్రెష్ థాట్స్ వస్తున్నాయి, ఇప్పుడే వచ్చేస్తాను. తొందరగా బాత్రూమ్ లో రాసుకోపో. మా గోడ మీద ఏం రాశాడు? ఏం రాసావురా? ఈ ఇల్లు అమ్మబడును అని రాశాను మామూలుగా. మంచిదే, బాగానే రాశాడు కదండి. రాశాడు రా. కింద వేల 5 రూపాయలంట. 5 రూపాయలంట. అలాగలా రాతారా నువ్వు? అంటే 5 రూపాయలకి ఎక్కడ ఇల్లు రాదు కదండి. చదువుకున్నాడుగా మాత్రం ఆనందంగా ఉంటుందని అలా రాశాను మామూలుగా. నా గోడ కరెక్ట్ 1500 అవుద్ది. డబ్బులే 1500. మామగారు ఇచ్చేయండి 1500 కదా. నేను అవునా అంటే నా రాతలు 1500 కూడా పాటు చేయవా మీకు? నా రాతలు 1500 రూపాయలు కూడా ఇచ్చేయండి. ఇప్పుడు వస్తాం మామగారు. అక్కడ డార్లింగ్ ఎంత బాగా రాసింది తెలుసా, కష్టపడి. నువ్వు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది, కామా పెట్టేవేంటి? ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏంటి? మసంత ఏంటిది? కాంప్లెక్స్ ఎదురుకుండా ఒక గోడ కట్టారు మామగారు. నేను సాయంత్రం దానికి సున్నం వేశారు. మళ్ళీ తెల్లారు లేతే అడ్వర్టైజ్మెంట్లు రాసేస్తారు. రాత్రి అంతా కూర్చొని రచనలు రాయిస్తాం. నైట్ అంతా కనపడిపోతే లోపల కాపురం చేసుకుంటాను. దీంతో రాయంత్రం అక్కడంతా తీసుకెళ్ళి అబ్బా. మీకు నా గొప్పతనం తెలీదు. మొన్న ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి సినిమాకి స్టోరీ రాయమని అడిగారు నన్ను. నువ్వు పేపర్ మీద రాయలేవు కదా. ఒక గోడ కట్టించాను, రోడ్కో సీన్ రాసేస్తానని చెప్పాను. నేను చాలా అదృష్టవంతుడు. ఏమా గారు నువ్వు చెప్పిన సొల్లని తింటున్నాను కదా. గోడ మీద ఏచట మూత్రము పోయి రాదు. బానే రాశారు కదా, ఎందుకు కొడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. దూకి దీర్ఘం ఇచ్చాడు. ఏమైంది చూడు అడుగు. ఇచ్చట మూత్రం పోయి రాదు, పోయి రాదు. మా ఇంటి దగ్గర క్యూ కట్టారు. అక్కడ క్యూ కట్టారు. పడతలా పారిపోతుంది అక్కడ. 20,000 లాభాలు నాకు. నాకు డబ్బులు లేవు. నాకు డబ్బులు లేవు. డబ్బులు లేవురా? డబ్బులు లేవా? ఆగండి. మనకి కాంప్లెక్స్ దగ్గర ఎక్కడో పొలం ఉన్నట్టుంది. ఎంత ఉంటది అది? ఎక్కడ ఉందో అది ఒకటే మిగిలింది. పర్లేదు సర్దుకోవచ్చు, రాసి ఇచ్చి చెప్తాను. నా దగ్గర కష్టపడి ఇన్ని రాశాను కదా. మీరు ఒక్కసారి ఆస్తి రాయలేరా? మీరు ఒకసారి చిన్న సంతకమే కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదేంటి వెనకాల ఏదో రాతనాడు ఏంటిది?
వీడు ఏం రాసావు ఇదేనా గొప్ప రాయటం అంటే? ఓ స్త్రీ వీలు చూసుకుని రా రేపు అంటారు కదా. ఇదే తరతరాలుగా స్త్రీలను తొక్కేస్తున్నారు. నువ్వెవరు రా స్త్రీ రేపు రమ్మని చెప్పడానికి? ఆవిడ స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వీలు చూసుకుని రా అని రాశాను. మరి కింద రాసావు అది? మా మామ పెద్ద విపి ఏంట్రా అంటే విఐపి అని రాద్దాం అనుకున్నాను, బొగ్గ అయిపోయిందండి. ఎలాగైపోద్రా? వి రాశానండి, ఐ రాసేటప్పుడు బొగ్గ అయిపోయింది. అదేంట్రా వి తర్వాత ఐ కదా రాస్తారు? మీ ఊళ్ళో అలా రాస్తారా? అలాగే రాస్తారు. ఎరా మీ ఇంటి కాపలా కాతున్నావు నువ్వు? లేదు, స్కిట్ కాపలా కాతున్నాను. బస్ స్టాండ్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్ళా. నీకు నిజ స్వరూపం తెలియాలంటే ఎడం పక్క చూడాలంట. ఎడం పక్క చూసా, ఇక్కడేం చూస్తారో కుడి పక్క చూడన్నాడు. కుడి పక్క చూసా, కుడి పక్క ఏం చూస్తారో పైకి చూడన్నాడు. పైకి చూసా, పైన ఏం చూస్తారా వెనక్కి వెళ్ళి చూడన్నాడు. వచ్చిన పని కానియా, వచ్చిన పని కానియా. నేను ఎక్కడ రాశాను? సంతకం రాశాడు. నా సంతకం నువ్వు ఇచ్చేవరా? పెద్దోళ్ళు కదా అని మీ పేరు. అబ్బా రే అది కాదురా, ఆ పక్క నుంచి చూసి అలాగే వెళ్తున్నానా, చీకటి పడితే నాకు కాల్ చెయ్యా. ఏంటది? కొత్త రైల్వే స్టేషన్ లో దిగుతారు, బయటకి వెళ్తే వాళ్ళకి దారి తెలియదు కదా, మీకు ఫోన్ చేస్తే మీరు వచ్చి దారి చూపిస్తారు. రే అది లేదు, పక్కన అమ్మాయి బొమ్మ కూడా ఉంది. అంటే అమ్మలా సర్వీస్ చేస్తాడు అని నా ఉద్దేశం. అది లేదు, కింద బ్రోకర్ అని చెప్పి 8143 ఆగు. వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటే నాకు ఫోన్ చేస్తా ఉంటారు. ఇంకోసారి అలాంటి ఏం రాయకరా, నీకు దండం పెడతాను. రైట్ తొక్కేస్తారు. అమ్మ పదే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రాసుకుందాం. ఎంత నిగనిగలాడిపోతున్నారు రోజా గారు. చాలా సరదాగా ఉంది. రాఘవ ఏం చేసినా కూడా క్యూట్ గా అనిపిస్తుంది. అమాయకంగా ఫేస్ పెట్టేసి చేయాల్సిందంతా చేసేస్తాడు. సూపర్ గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ అశోక్ సందు దొరికిందని ఉతికేస్తాడు. చాలా బాగా చేసావు అశోక్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మనవ్ గారు, నాగి పెర్ఫార్మెన్స్ దీంట్లో హైలైట్. బాగుంది. రాఘవ్ గారు చాలా క్యూట్ గా ఉంది. వెరీ నైస్. ఇంకా చేయి పట్టుకుంది వదిలే, అది నీ పిల్లం అనుకుంటారు, ఇది నా పిల్లం అండి. నాకా బద్ధకం, కుర్చీలోంచి లేకలేను, డాన్స్ చేయడం ఓపిక లేక పని తీసిన ఎంట్రీ ఇచ్చి అంతే. పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన వారానికి ఒక సినిమా తీసుకెళ్తాడు. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? పెళ్ళై నేల అవుతుంది, అందరికి పిల్లలు పుట్టారు. పిల్లల గురించి ఆలోచించారా? అందుకనే కదా పని పెట్టాను. ఒట్టి వినే వాళ్ళు పిల్లోని చూసుకోయే. నేను పిల్లోనే. కొంచెం న్యూస్ చదవరా? అలాగే అయ్యారు. కిస్సులకి హగ్గులకి ఓకే అన్న రైస్మి. అది ఎప్పుడో అన్నానులే. నీకు అభ్యంతరం లేకపోతే కానీ చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం. ఈ వయసులో కిచ్చులాకులు బాగోవుగా. కుర్చీలో కూర్చుని కాళ్ళు చచ్చిపడిపోయి ఒకడంట. కుర్చీలో కూర్చొని కాళ్ళు చచ్చిపడిపోయి అంటండి ఒకటి. ఆరు నూరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎదవైనా పర్లేదు, కానీ నీ వెనకాల మాత్రం పెద్ద కుటుంబం ఉండాలి అని అంటేనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3 క్యారెక్టర్లు కావాలి. హలో రష్మి గారు, చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు అమ్మ క్యారెక్టర్ చేస్తారా? తప్పు తీసుకొడతా. బాబాయ్కి ఫోన్ చేస్తా. శివాజీ బాబాయ్ చెప్పు తెగుద్ది అని అనలేము. ఎవడ్రా నువ్వు? అనవసరంగా ఎదవనైపోయాను. నువ్వు నాతో టాకు, వాడితో టాకు, మరి ఏం టాకుతావు? దొరికింది సంతరా ఇదే.